బోధా, నేను పూజను సరైన పద్ధతిలో చేస్తున్నానా? చేయవలసినవి మరియు చేయకూడనివి చాలా ఉన్నాయి. కొన్నిసార్లు నేను ఏదైనా తప్పు చేస్తున్నానా లేదా ఏదైనా మర్చిపోతున్నానా అని ఆందోళన చెందుతుంటాను. తత్వ, పూజ వెనుక నీ సమర్పణ నిజంగా ముఖ్యమైనది. నీ భక్తి స్వచ్ఛమైనది మరియు నీ ఉద్దేశం నిజాయితీగా ఉంటే భగవంతుడు దాన్ని అంగీకరిస్తాడు. ఆచారాలలో కొన్ని అనుకోకుండా లేదా తెలియక జరిగిన తప్పులు అతనికి కోపం తెప్పించవు. అతను భావాన్ని చూస్తాడు, పద్ధతి కాదు. నిజంగానా? వినడానికి ప్రశాంతంగా ఉంది బోధా. ఇంకా చెప్పవా? అయితే నీకు తిన్నడి కథ తెలియాల్సిందే. అతని స్వచ్ఛమైన అమాయకమైన భక్తికి పరమశివుడే ప్రత్యక్షమయ్యాడు. అతను 63 నాయనార్లో ఒకడు, భక్త కన్నప్ప. అతను ఏ కాలానికి చెందినవాడు? అతని గురించి మన దగ్గర ఏమైనా గ్రాంధిక ఆధారాలు ఉన్నాయా? కన్నప్ప క్రీస్తు పూర్వం 3105వ సంవత్సరంలో జన్మించాడు. శ్రీకృష్ణ నిర్యాణం మరియు కలియుగం ప్రారంభమైన 20 సంవత్సరాల తర్వాత. ఆ సమయంలో అర్జునుడి మనవడు పరీక్షిత్ మహారాజు భరతవర్షాన్ని పరిపాలిస్తున్నారు. కన్నప్ప గురించి మన ప్రాథమిక లిఖిత మూలాలు కవి దూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకం మరియు పెరియ పురాణం. అతను గొప్ప ఋషికి లేక పండితుడికి జన్మించుంటాడు కదా? లేదు, అతను గిరిజన కుటుంబంలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు చెంచు తెగకు రాజు నాదనాథుడు మరియు అతని భార్య. వారు సుబ్రహ్మణ్య స్వామి గొప్ప భక్తులు మరియు పిల్లల కోసం సంవత్సరాలు ప్రార్థించారు. వారి ప్రార్థనలు ఫలించి వారికి ఒక కుమారుడు నేటి కడప జిల్లాలో ఊటుకూరు అనే గ్రామంలో జన్మించాడు. వారు అతనికి తిన్నుడు అని నామకరణం చేశారు. చెంచుతగా బోధా? అవును, సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి స్వయంగా జన్మించిన మహిమాన్వితమైన తెగ. ఆ గిరిజన గ్రామానికి ఏనుగు దంతాలతో చేసిన కంచె ఉండేది. ఇది వారి వేటలో ఎంత నైపుణ్యం కలిగి ఉన్నారో చూపిస్తుంది. పులులు సింహాల చర్మాలను అక్కడి చెట్లకు ఆరబెట్టేందుకు వేలాడదీసేవారు. గ్రామ సరిహద్దుల గుండా ప్రవహించే గర్జించే జలపాతాలు ఈ ప్రాంతానికి సహజ సంగీతాన్ని జోడించాయి. అక్కడ అందరూ దృఢమైన శరీరం, నల్లని చర్మఛాయలతో ఉండేవారు. పచ్చి మాంసాన్ని తేనె కలిపి తినేవారు. వారి హృదయాలు తేనెలా మధురంగా ఉండగా కఠినంగా ఉండేవి. వారి ముఖాలు క్రూరంగా, చూసేవారికి భయభ్రాంతులు కలిగించేలా ఉండేవి. రాజైన నాదనాథుడు వారి తెగ సంప్రదాయం ప్రకారం విలువిద్య మరియు అవసరమైన అన్ని విద్యలు నేర్చుకోవడానికి తన కుమారుడను గురువుల వద్దకు పంపించాడు. సహజంగానే ఆ కుర్రాడు చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలో చాలా చురుగ్గా ఉండేవాడు. తన గురువులు చెప్పే విద్యలు అన్ని సులువుగా నేర్చుకుని అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచాడు. తిన్నడు తన చిన్నతనంలోనే పులినోళ్ళలో చెయ్యి పెట్టి సరదాగా నవ్వేవాడు. తన సహజ సిద్ధమైన తెలివితేటలతో ఎంత కష్టమైన విద్య అయినా సులువుగా నేర్చుకునేవాడు. అతను నైపుణ్యం కలిగిన విలుకాడు మరియు వేటగాడిగా పెరిగాడు. అతని తండ్రి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు గిరిజన పెద్దలు తమ కొత్త నాయకుడిగా తిన్నడుకు పట్టం కట్టారు. అతను వేటగాడైనా కనికరంతో ఉండేవాడు. చిన్నపిల్లలకు జబ్బు పడినా లేదా గర్భవతి అయిన జంతువులకు ఎప్పుడూ హాని చేయలేదు. చిన్న కుందేళ్లు, జింకలు, తుప్పులను వేటాడి తిరిగి తీసుకొచ్చుకునేవాడు. వాటిని తన ఇంట్లోనే ఉంచి ప్రేమగా పెంచుకునేవాడు. తిన్నడు కేవలం సామాన్యమైన గిరిజనుడా? పౌరాణికాల ప్రకారం తిన్నడు మరెవరో కాదు, తన పూర్వజన్మలో గొప్ప ధనుర్ధారి అయిన అర్జునుడు. ఏంటి, అర్జునుడా? అర్జునుడు మళ్ళీ ఎందుకు పుట్టాల్సి వచ్చింది? ద్వాపరయుగంలో ఇంద్రకీలాద్రిపై అర్జునుడు తీవ్ర తపస్సు చేస్తున్నప్పుడు శివుడు అర్జునుడిని పరీక్షించడానికి గిరిజన వేటగాడి రూపంలో కనిపించాడు. కానీ అర్జునుడు శివుణ్ణి గుర్తించలేకపోయాడు. అతనితో యుద్ధం చేశాడు. అతను తర్వాత పాశుపతాస్త్రాన్ని వరంగా స్వీకరించినప్పటికీ అతను శివుణ్ణి గుర్తించలేకపోయినందుకు నిరుత్సాహపడ్డాడు. ఇది అతని పునర్జన్మకు దారి తీసింది. తను వచ్చే జన్మలో గిరిజన కుమారుడిగా తిన్నడుగా స్వచ్ఛమైన ప్రేమతో ఈశ్వరుణ్ణి సేవించాలని జన్మించాడు. ఓ, ఇది శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఉంది కదా? దూర్జటి తెలుగు కాళహస్తీశ్వరుని శతకం కాళహస్తీశ్వరుణ్ణి కీర్తిస్తుంది మరియు కన్నప్ప నాయనార్తో సహా కాళహస్తీశ్వర స్వామిని సేవించిన భక్తుల గురించి చర్చిస్తుంది. అర్జునుడి పునర్జన్మను సూచించే నువ్వు చెప్పిన ఆ సంస్కృత శ్లోకం తరచుగా దూర్జటికి తప్పుగా ఆపాదించబడుతుంది లేదా అతని శతకానికి సంస్కృత రూపాంతరం అని చెప్పబడుతుంది. కన్నప్ప స్థాయిని మరింత పెంచడానికో లేదా వైష్ణవ శైవ సయోధ్య కోసం చేసిన ప్రయత్నంగా భావించవచ్చు. అతను నాయకుడయ్యాక ఏం జరిగింది బోధా? తిన్నడు తెగకు అధిపతి అయిన రోజు నుండి అందరి గౌరవాన్ని పొందాడు.
నిష్ణాతుడైన వెలుకాడు కాబట్టి అతని లక్ష్యం ఎప్పుడూ విఫలం కాలేదు. అతను బాణం వేస్తే గురి తగలవలసిందే. కాని వేట సులభం కాదు. జంతువుల పాదముద్రలను అనుసరిస్తూ మరియు అప్రమత్తంగా ఉండడానికి నైపుణ్యం కలిగిన బృందం అవసరం, లేదా వేటగాడు వేటాడబడతాడు. తిన్నడు కాలిబాటలను పరీక్షించి తప్పని గురితో కొట్టేవాడు. అతడు ఎప్పుడూ శివభక్తుడేనా, లేక కాలం తనలో ఏమైనా మార్పు తెచ్చిందా? తిన్నడు నాస్తికుడు అయినప్పటికీ ఏ దేవుడిని లేదా భక్తుణ్ణి ఎప్పుడూ ఎగతాళి చేయలేదు. ఒకరోజు తన సహాయకులు మరియు స్నేహితులైన కాముడు మరియు నాముడితో అడుగుజాడలను అనుసరిస్తూ అతను ఎప్పటిలాగే మరొక వేటకు బయలుదేరాడు. వారందరూ ఒక పర్వత ప్రాంతం దగ్గరకు వచ్చారు. అతని బాణాలు సూటిగా ఎగిరి అనేక అడవి జంతువులను పడగొట్టాయి. కాని ఒక భయంకరమైన అడవి పంది పన్నిన వలల నుండి మరియు బాణాల నుండి తప్పించుకుని తిన్నడిని కోపగించింది. అతను కాముడు మరియు నాముడితో కలిసి అడవిలో విశ్రాంతి లేకుండా దానిని వెంబడించాడు. చాలాసేపు పరిగెత్తిన తర్వాత అలసిపోయిన వరాహం ఒక చెట్టు దగ్గర ఆగిపోయింది. తిన్నడు అదే అవకాశంగా తీసుకుని దాని మీద బాణం సంధించి హతమార్చాడు. ముగ్గురు అలసటతో కుప్పకూలిపోయి ఊపిరి పీల్చుకున్నారు. దాహం వేస్తుండగా స్వర్ణముఖి నది దగ్గరలోనే ఉందని వారికి గుర్తు వచ్చింది. తర్వాత ఏం జరిగింది బోధ? వారు స్వర్ణముఖి నది వైపు వెళ్లారు. అక్కడికి చేరుకున్నప్పుడు వారు సమీపంలోని శ్రీకాళహస్తి పర్వతాన్ని మరియు దానిపై ఉన్న శ్రీకాళహస్తి ఆలయాన్ని చూశారు. తిన్నడు దానిపై దృష్టి పెట్టిన క్షణం అతనిలో వర్ణించలేని ప్రశాంతత కమ్ముకుంది. కాముడు పందిని పచనం చేయడం ప్రారంభించగా తిన్నడు ఆ ఆకర్షణకు తట్టుకోలేక పర్వతం ఎక్కాడు. ప్రతి అడుగుతో తన గత కర్మలు తొలగిపోతున్నట్టుగా అతను తేలికగా భావించాడు. పైకి చేరుకున్నప్పుడు అతను శివలింగాన్ని చూశాడు. భక్తితో ఉప్పొంగిపోయి ముందుకు పరిగెత్తి దాన్ని ఆలింగనం చేసుకున్నాడు. అతని కళ్ళ నుండి ఆనంద బాష్పాలు ప్రవహించాయి. అప్పటి వరకు ఇదంతా ఏమిటో అతనికి తెలియదు. ఆ క్షణంలో దేవునితో ఐక్యం కావాలనే అతని కోరిక మొదలైంది. పరమేశ్వర, ఈ దట్టమైన అడవిలో ఇన్ని సంవత్సరాలుగా ఎవరి సహాయం లేకుండా ఒంటరిగా ఎలా ఉన్నావు? నీకు ఎవరు తినిపిస్తున్నారు? మేము కూడా వేటకు వెళ్ళినప్పుడు చాలా మంది సహాయకులను తీసుకొస్తాము. అలాంటిది ఈ అడవిలో ఎవరూ లేకుండా దారి తప్పిన పిల్లవాడిలా నువ్వు ఎందుకున్నావు? ఇక మీద అలా జరగదు. ఇప్పటి నుండి నేను నీతోనే ఉంటాను అని అన్నాడు. తిన్నడు శివునికి ఆహారం తీసుకురావడానికి కొండ దిగి వెళ్లాడు. అక్కడ కాముడు వండిన వేడి పంది మాంసం సిద్ధంగా ఉంది. దానిని రుచి చూసి శివునికి కొద్దిగా తీసుకుని పక్కన పెట్టుకున్నాడు. అప్పుడే, తిన్నా, ప్రతిరోజు శివునికి ఏదైనా తినడానికి పెట్టే ముందు నీటితో అభిషేకం చేస్తారు మరియు పూలతో అర్చిస్తారు అని నాముడు అన్నాడు. అది విన్న తిన్నడు వెంటనే నదికి వెళ్లి నోటి నిండా నీళ్లను పొడిసిలి బట్టి తాను సేకరించిన అడవి పువ్వులను తలపై పెట్టుకుని ఒక చేతిలో వండిన పంది మాంసం, మరో చేతిలో తన విల్లు బాణాలు పట్టుకుని శివలింగం ఉన్న ప్రదేశానికి వెళ్లాడు. అక్కడ పొడిసిలి పట్టిన నీటిని శివునిపై ఉమ్మివేశాడు. అదే శివునికి అభిషేకమైంది. భగవంతుడు ఆనందంతో ఆ నీటిని స్వీకరించాడు. తన తలపై ఉంచుకున్న పూలతో శివుడిని అలంకరించాడు. అదే శివుడికి అర్చనైంది. తరువాత తాను తెచ్చిన పంది మాంసాన్ని శివలింగం ముందు దేవునికి నైవేద్యంగా అర్పించాడు. అదే శివుడికి నైవేద్యమైంది. తిన్నడు వేరే మనిషి లేదా జంతువు అక్కడికి రాకుండా ద్వారం వద్ద కాపలాగా ఉన్నాడు. ఏంటి, అతను శివునికి పంది మాంసం ఇచ్చాడా? శివలింగంపై నీళ్లు ఉమ్మేశాడా? మరి శివుడు దాన్ని అంగీకరించాడా? అవును, అతని నిష్కపటమైన భక్తి శివుని హృదయాన్ని కరిగించింది. అయినా శ్రీకాళహస్తి భక్తి నిజమైన రూపంలో స్వీకరించడానికి ప్రసిద్ధి చెందింది కదా. ప్రసిద్ధి చెందిందా? ఇలాంటిది ఇంతకు ముందు కూడా జరిగిందా? హా, శ్రీకాళహస్తి అనే పేరు శివుడిని పూజించిన 3 జీవుల నుండి వచ్చింది. శ్రీ అనగా సాలీడు, కాల అనగా పాము మరియు హస్తి అనగా ఏనుగు. ఈ ముగ్గురు తమదైన రీతిలో శ్రీకాళహస్తీశ్వరుణ్ణి సేవించి ముక్తిని పొందారు. అంతా బాగానే ఉంది, కానీ తిన్నడి పద్ధతుల్ని ఎవరూ వ్యతిరేకించలేదా? ఒకరు చేశారు. ఆలయ పూజారి మహాదేవ శాస్త్రి. ఆయన ప్రతి సోమవారం వాయులింగానికి సేవ చేయడానికి వచ్చేవారు. ఆ సోమవారం వాయులింగానికి సేవ చేయుటకు వచ్చినప్పుడు ఆయన నివ్వెరపోయారు. కుళ్ళిన మాంసం మరియు అడవి పువ్వులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఆగమ శాస్త్రాలు మరియు వేదాల్లో నిష్ణాతుడైన అతనికి ఆ సమయంలో ఏం చేయాలో తెలియలేదు. బాధతో అతను మందిరాన్ని శుభ్రం చేసి మంత్రయుక్తంగా సంప్రోక్షణ చేసి ఆలయాన్ని శుద్ధి చేశాడు.
అతను తిరిగి స్నానం చేసి మడిగా శివునికి అభిషేకం చేసి అర్చించారు. ఇది ప్రతి సోమవారం జరగసాగింది. ఆ దృశ్యాన్ని చూసి ఇంక తట్టుకోలేక ఆ పూజారి తీవ్ర వేదనతో కేకలు వేశాడు. అతని గొంతు వణుకుతూ నిశ్శబ్ద ఆలయంలో ప్రతిధ్వనించింది. ఈ దైవిక వైరుధ్యాన్ని అర్థం చేసుకోలేక అతను బాధతో కుప్పకూలిపోయాడు. శివుడు అతన్ని ఓదార్చాడా లేక తిన్నడిని సమర్థించాడా? తిన్నడు అమాయకమైన భక్తిని మహాదేవ శాస్త్రి ఎప్పుడైనా అర్థం చేసుకున్నాడా? నిజం వెల్లడించడానికి శివుడు మహాదేవ శాస్త్రి కళ్ళలో కనిపించి మరుసటి రోజు లింగం వెనుక దాక్కుని జరిగే చిత్రం చూడమని ఆదేశించారు. మహాదేవ శాస్త్రి ఏం చూశారు? తిన్నడు తన సాధారణ పూజ చేస్తున్న దృశ్యాన్ని అతను చూశాడు. కాని ఆ సాయంత్రం తిన్నడు ఆలయానికి వస్తుండగా చెడు శకునాలు కనిపించాయి. తన శివయ్యకి ఏదైనా హాని జరుగుతుందేమో అని భావించి పూజ తర్వాత రాత్రిపూట కూడా లింగాన్ని కాపలాగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అపశకునాలా? దేవాదిదేవ మహాదేవునికి ఆపదా? అతను దేవాదిదేవుడే నిజమే, కాని తిన్నడికి అతను తన బిడ్డ లాంటివాడు. అతను శ్రద్ధ వహించి రక్షించవలసిన చంటి బిడ్డ. అప్పుడే శివలింగం కుడి కంటి నుండి రక్తం కారడం ప్రారంభమైంది. లింగం కంటి నుండి రక్తం వచ్చిందా? అదేమద్భుతం! తిన్నడి గుండె పగిలిపోయింది. తన శివయ్యకు ఈ నొప్పిని తానే కలిగించాడని విలపించాడు. దాన్ని నయం చేయడానికి తనకు తెలిసిన మూలికా వైద్యాన్ని ప్రయత్నించాడు. అయినప్పటికీ శివలింగం కంటి నుండి రక్తం కారడం ఆగలేదు. అప్పుడే అతను ఎవరూ ఊహించలేని ఒక పని చేశాడు. అతను ఏం చేశాడు? ఆ క్షణంలో అతనికి ఒక ఆలోచన తట్టింది. కంటికి కన్ను పంటికి పన్ను అనే నానుడి గుర్తుకు వచ్చింది. ఇంకేమీ ఆలోచించకుండా వెంటనే తన కుడి కన్నును బాణంతో పెకిలించి శివునికి అమర్చాడు. అక్షరాల అతను తన కన్ను ఇచ్చేశాడా? అవును. చిత్రంగా లింగం నుండి ధారగా కారుతున్న రక్తం ఆగిపోయింది. తిన్నడు సంతోషించాడు. తన శివయ్యకు నయమైందని అతను ఆనందంతో నృత్యం చేశాడు. కాని అప్పుడే లింగం యొక్క ఎడమ కన్ను నుండి రక్తం ప్రవహించడం ప్రారంభమైంది. మరి అప్పుడేం చేశాడు? తన వల్ల జరిగిన ఏదో అపరాధమే ఈ అనర్థాలకు కారణమని తను విలపించాడు. అతను తన రెండవ కన్ను కూడా అర్పించాలని నిర్ణయించుకున్నాడు. కానీ అతను తన రెండు కళ్ళను తీసివేసిన తర్వాత దాన్ని ఎక్కడ అమర్చాలో అతనికి ఎలా తెలుస్తుంది? అదే ఆలోచన అతనికి కూడా తట్టింది. నేను గుడ్డివాణ్ణి అయితే దాన్ని ఎక్కడ అమర్చాలో నాకెలా తెలుస్తుంది? ఆ ప్రదేశాన్ని గుర్తించడానికి తిన్నడు లింగం ఎడమ కన్నుపై తన పాదాన్ని ఉంచాడు. అతను తన రెండవ కంటిని బాణంతో పెకిలించబోతూ అన్నాడు, పరమేశ్వర, నువ్వు ముక్కంటివి, నాకేమో రెండు కళ్ళే ఉన్నాయి. నీ మూడో కంటికి బదులుగా నా మనోనేత్రాన్ని నీకు అర్పిస్తున్నాను. అప్పుడైనా శివుడు ప్రత్యక్షమయ్యాడా? తనని ఆపాడా? అవును, శివుడు అతని చేయి పట్టుకుని ఆపాడు. ఆగు, నీలాంటి భక్తుడిని నేనెప్పుడూ చూడలేదు. నీ అమాయకమైన మరియు విశ్వాసపాత్రమైన చర్యలు నా హృదయాన్ని తాకాయి అని అన్నాడు. అతను తిన్నడిని కౌగిలించుకుని అతన్ని కన్నప్ప కన్నప్ప కన్నప్ప, తన కళ్ళను అర్పించిన వాడు అని పిలిచాడు. ఆ కన్నప్పే కన్నప్ప నాయనార్గా ప్రసిద్ధి చెందాడు. సంస్కృతంలో అతన్ని నేత్రేష నాయనార్ అని కూడా పిలుస్తారు. మరి మహాదేవ శాస్త్రి సంగతి ఏమిటి? చాటు నుండి చూస్తున్న ఆ పూజారి తీవ్రంగా చలించిపోయాడు. కన్నప్ప భక్తి యొక్క లోతును అతను గ్రహించాడు. బోధ, మహాదేవ శాస్త్రి కన్నప్పను కొట్టడం, అతనిపై అసూయపడడం నేను ఏదో సినిమాలో చూశాననుకుంటా. ఇది నిజంగా సిగ్గుచేటు. సృజనాత్మక స్వేచ్ఛ పేరుతో కొన్ని సినిమాలు మహాదేవ శాస్త్రిని అహంకారిగా లేదా అనైతికంగా దొంగగా కూడా చూపిస్తాయి. కొన్ని వర్జన్స్ లో అతన్ని స్త్రీలోలుడిగా, వైశ్యకు ఇవ్వడానికి దేవీ నగలను దొంగలించిన వ్యక్తిగా, కన్నప్పపై అసూయతో ఉన్నవాడిలా, లేదా వాయులింగాన్ని సేవించే హక్కు తనకు మాత్రమే ఉందని భావించే వ్యక్తిగా చూపించారు. వాస్తవానికి అతను ఆగమ శాస్త్రాలతో శివుణ్ణి సేవించే స్వచ్ఛమైన హృదయమున్న భక్తుడు. ప్రేక్షకులను ఆకర్షించడానికి ఒక పాత్ర ఔచిత్యాన్ని దెబ్బతీయడం సరైనది కాదు. అతను జ్ఞాని, పరమ భక్తుడని ఒప్పుకుంటున్నాను. కానీ అతను కన్నప్ప పద్ధతులను విమర్శించలేదా? ఒకటి చెప్పు తత్వ, ఎవరైనా వచ్చి మిగిలిపోయిన ఆహారాన్ని నీ పూజగది దగ్గర పడేస్తే నువ్వు బాధపడవా? పువ్వులు తొక్కి పచ్చి మాంసం చుట్టూ విసిరేస్తే? నీ ప్రార్థనా స్థలం యొక్క పవిత్రతకు భంగం వాటిల్లడం చూసి నీ గుండె బద్దలైపోదా? అమ్మో, నేను దాన్ని ఊహించలేను కూడా. అయినప్పటికీ మహాదేవ శాస్త్రి గుడిలో అదే బాధను అనుభవిస్తున్నప్పుడు కొన్ని కథలు అతన్ని విలన్గా ఎందుకు మారుస్తాయి? అర్థమైంది. అయితే పూజారి మరియు కన్నప్ప ఇద్దరూ చివరికి శివుణ్ణి చేరుకున్నారా? అవును,
శివుడు వారిద్దరినీ ఏమి కావాలని అడిగినప్పుడు ఇద్దరు శివ సాన్నిధ్యాన్ని కోరారు. శివుడు వారిద్దరికీ అక్కడికక్కడే మోక్షాన్ని ప్రసాదించారు. ఒకరు పవిత్ర భక్తితో శాస్త్రాలను అనుసరించగా మరొకరు మూఢ అమాయకత్వంతో పూజించారు. ఇద్దరూ శివునిలో ఏకమయ్యారు. ఈ కథ చెప్పినందుకు ధన్యవాదాలు బోధ. ఇప్పుడు నాకు చాలా తేలికగా అనిపిస్తుంది. ఇంకా పూజా సమయంలో ఎప్పుడూ భయపడను. నేను ప్రభువుపై దృష్టి పెడతాను. అదే ముఖ్యం తత్వ. శివుడికి పరిపూర్ణత అవసరం లేదు. అతనికి స్వచ్ఛమైన అంకిత భావం కలిగిన హృదయం మరియు కృషి మాత్రమే అవసరం. దేవుడిని ఎలాంటి భక్తి చేరుకుంటుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని కథలు వినడానికి బోధా హౌస్ ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.